ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి సామాన్లు తీసుకొని రా అన్నారు. నా క్వశ్చన్ ఏమంటే ఎప్పుడో ఒకసారి వస్తాడు కదా, కొంచెం కూడా దయలేదా? ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేనైతే ఫైనల్లీ చిత్తూరు వదిలేసి మా ఊరికి వెళ్ళిపోతున్నాను. విలేజ్ కి వెళ్తూ పీలర్ లో పండుగ అయితే కలిసినాను అనమాట. వీడు సావనైనా యాక్సెప్ట్ చేస్తాడేమో కానీ కెమెరా అంటేనే భయపడతాడు. అట్లే వాళ్ళ ఫ్రెండ్ తో కూడా కలిసేసి అయితే బయలుదేరేసినాను. ఊరికి పోతానే ఫస్ట్ కలిసేది ఎవరితో అంటే వీడితోనే అనమాట. చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ పెట్టేసి ఆడుకునే ఎట్లయితే వెళ్తారో నేను కూడా అట్లే ఫటాఫట్ వెళ్ళేసి బ్యాగ్ పెట్టేసి కార్ బిగాలు తీసుకుని అయితే ఒక రౌండ్ కి అయితే వచ్చేసిన అనమాట. చాలా మందికి డౌట్ ఉంది హోండా సిటీ ఏమైందని చెప్పేసి. నేనైతే బెంగళూరులో జాబ్ చేస్తా కాబట్టి అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు అట్లా అని చెప్పేసి ఇంటికాడైతే కార్ పెట్టేసి వచ్చేసిన. పొద్దున్న వసీదున్నా అని చెప్పేసి అరుపులు. ఏం రా అని చెప్పేసి లేచి చూస్తే కింద వచ్చేసి ఒక రౌండ్ పిలుచుకొని పోవంటున్నారు. అరే ఎండ ఎక్కువ ఉంది, వడదెబ్బ పడిందంటే వట్టలు అదురుతాయని చెప్తానే పరిగెత్తి తెలిపినారు భయపడి. అసలు ఈ ఎండకు నా వల్ల కూడా కావడం లేదు. ఒక 3 బార్ ఒక లస్సీ అది తీసుకొచ్చేసి ఒకటే తినేసిన అనమాట. దాని తర్వాత నా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే మామిడికాయ కోసినాను తొందరగా రా అన్నాడు. ఈ సీజన్ లో ఫస్ట్ మామిడికాయ తింటా అనేది వీడి వల్లే అనమాట. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగాలేదు. ఇంకా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి సామాన్లు తీసుకొని రా అన్నారు. నా క్వశ్చన్ ఏమంటే ఎప్పుడో ఒకసారి వస్తాడు కదా, కొంచెం కూడా దయలేదా? మీ అమ్మ నాని చూశారనుకో ఇంకా నా తమ్ముడికి తోటకి వెళ్తాం రా, మామిడికాయ కోస్తాము, ఉప్పు కారం వేస్తాము, తింటామని చెప్తే సై అని చెప్పి రెడీ అయిపోయినాడు. ఇప్పుడే నోట్లో నీళ్ళు కారుతున్నా